శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి ధనుస్సు రాశి. విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 1. ధనుస్సు రాశి వారికి సంబంధించి వీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వారు, బద్ధకానికి తావు ఇవ్వని వారు, ఏదైనా పని చేయాలి అనంటే పని పూర్తయ్యేంత వరకు కూడా పని రాక్షసుల్లా ప్రవర్తించేటువంటి వారు. ఈ నూతన సంవత్సరంలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో వీరు అనేక కొత్త ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. నేను చేసింది కరెక్టా, రైటా, తప్ప, రాంగా, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి 3 నెలల్లో కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ రాశి నుంచి గురువు 7వ స్థానంలో సంచరించడం వలన ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు రాశి వారి యొక్క విదేశాలకు వెళ్లాల్సి రావడము, మరోవైపు శని 4వ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా ప్రత్యేకపరమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరి అంకిత భావము, దీంతో అపారమైనటువంటి విజయములు, ఉద్యోగంలో జీతం పెరగడము, ప్రమోషన్స్ రావడము, గతంలో మార్చిలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటం యొక్క గ్రహ సంచారంలో శని కానీ అలాగే రాహు కానీ వాటి యొక్క గ్రహ సంచారాన్ని మార్చుకోవడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, విదేశాల్లో ఉద్యోగం రావడము, ఏదైతే అన్వేషణకై మీరు వెళ్ళి వస్తున్నారో ఆ అన్వేషణ సఫలీకృతం అవ్వడము, అలాగే కెరీర్ పరంగా పురోగతి లభించడము, ప్రభుత్వ ఉద్యోగాలు రావడము, మంచి కంపెనీల్లో పనిచేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులు అధికంగా ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి నెలలో శని మీనంలోకి ప్రవేశించి ఉగాది ప్రారంభమైన తరువాత సమయ కాలంలో చాలా మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేయడము, భూమికి సంబంధించి క్రయ విక్రయ విషయములలో దిగ్విజయం సాధించడము, విదేశాల నుండి ప్రయోజనాలు పొందడము, గురువు 6వ స్థానంలో సంచరించడం వలన ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడము. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయములు, మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో చేసేటువంటి అధ్యయన ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీరి యొక్క కళలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తెలవని వ్యక్తితో ఏవైనా భాగస్వామ్యం కానీ ఏవైనా సరే వస్తువులు క్రయ విక్రయాలు చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మే నెలలో గురువు మిథునంలోకి ప్రవేశించడం వలన వ్యాపారాలకు సంబంధించి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బుధుడి యొక్క ప్రభావం వలన వ్యాపారస్తులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నెలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రారంభంలో ఉన్నటువంటి 6 నెలల్లో కూడా శ్రద్ధ చాలా వహించడం మంచిది. వీరు ఈ సమయంలో ఆరోగ్యం మెరుగయ్యేదానికి గాను ఎలాంటి అవకాశాలు ఉంటే అవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి సమయం. మీ మనస్సులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పరిపరి విధములుగా వెళ్తూ ఉంటుంది.
ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంభావితమైనటువంటి దోషం అని చెప్పొచ్చు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించాలంటే యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజులు చేయాలి. ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వారికి నిద్రలో ఉలిక్కిపడి లేవడం కానీ, ఏవైనా సరే విపరీతమైనటువంటి తలనొప్పులు కానీ, విషజ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వీరిని దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకండి. దగ్గరగా ఉండి మీ తల్లిదండ్రులను చూసుకోవడం మీకు విశేషంగా చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు ఆవు నెయ్యితోని నిత్యం దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఉండడం మంచిది. ఆడవారందరూ కూడా సంవత్సరం మొత్తంలో 10,000 మార్లు శ్రీమాత్రే నమః అన్న మంత్రపఠనం చదవడం మంచిది. అలాగే ఉద్యోగస్తులైతేనేమో శనగలు ఆరెంజ్ కలర్ క్లాత్లో మూటలా కట్టి బృహస్పతి గ్రహం దగ్గర మీరు కనుక ఆ మూటను పెట్టి పూజ చేసుకోవడం వలన విశేషంగా మీకు ఉద్యోగపరమైనటువంటి లాభాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నిత్య శుక్రవారం నాడు అంటే సాంబ్రాణి అలాగే కాస్త తెల్లావాలు కలిపి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని మీ కోరుకొని ఉత్తరం వైపు చూస్తూ గనక ఆ యొక్క ధూపం వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితములు లభించేటువంటి అవకాశములు ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది. ఈ జాతకం అంతా కూడా మీకు చెప్పడానికి 2,025 రూపాయలు అవుతుంది 2025 సంవత్సరంలో. ఈ జాతకంలో మీకు లగ్నం నుంచి పంచమ, కోణ, సప్తమ స్థానములలో గ్రహ సంచారం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ ధనుసు రాశి వారికి సంబంధించి సంవత్సర ఫలితములు. మరొకసారి జనులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రారంభించాలనుకున్నా, వాటిలో అనుభవం లేకుండా ప్రారంభించాలనుకున్నా, పూర్తిగా అనుభవం లేనటువంటి వాళ్ళు వ్యాపారంలోకి వెళ్లకుండా ఎవరికైతే అనుభవం ఉందో వారి సలహా తీసుకొని వీలైతే వారిని కూడా మీతో పాటుగా ఈ యొక్క వ్యాపార స్థలంలో కొంతకాలం పాటు మెంటర్గా ఉంచండి. దాని వలన అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే గురు అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కష్టాలకి తగినటువంటి ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించడం, దాని తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. బుధుడు ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మే నెల వరకు ఈ రాశి వారికి కేతువు 5వ స్థానంలో సంచారం చేయడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు తావుతిస్తారు, అవమానించే వాళ్ళు ఉంటారు. మీరు తప్పు చేయలేదని తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడతారు. మీ దగ్గరికి వచ్చి సారీ లాంటివి కూడా చెప్తారు, మిమ్మల్ని అనుమానిస్తారు. ఎన్నో రకాలైనటువంటి కేతు గ్రహం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు శని 10వ స్థానంలోకి మారడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా దిగ్విజయవంతమైనటువంటి విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన, వీలైనంత వరకు కూడా ప్రతి ఆదివారము అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే అమ్మవారికి కుంకుమార్చనలు కానీ, అభిషేకాలు కానీ, ఇంట్లో కూడా ఏదైనా సరే విశేషమైనటువంటి పండుగలు కానీ లేదా విశేషంగా ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం వల్ల రైతులకి, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారికి వస్త్రం సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏమైనా సరే చీరలు పెడుతూ ఉంటారు. పూర్తి నవరాత్రులు 9 చీరలు సమర్పించి స్తోమత ఉన్న వాళ్ళు అమ్మవారికి అలా సమర్పించడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఈ రాశి వారు వీలైతే కుబేర కుంకుమ అని ఉంటుందండి. అది కాస్త మరకత వర్ణము అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది.
అవి కాస్త సింధూరం లాంటివి ఏవైనా పెట్టుకొని దానిపైన ధరించడం వల్ల విశేషమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము కూడా అందేటువంటి కాలము ద్వితీయార్థంలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా కోర్టు విషయంలో, డైవర్స్ విషయంలో చిక్కుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాతకి మీకు 60 నుండి 70 పేజీల్లో జాతకం మీకు పంపించి పూర్తిగా మీ జాతకం గురించి దశ, అంతర్దశ, నవాంశ, అష్టక వర్గ, లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, దానివల్ల మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, దశలో అంతర్దశలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకేమైనా రెమెడీస్ చెప్పేది ఉంటే కూడా జరుగుతుంది. కాబట్టి చాలా మంది వరకు ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కేవలం పేరు ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అంటారు. లేదండి, ఖచ్చితంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి. లేదంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క మాస ఫలితములు కానీ, సంవత్సర ఫలితములు కానీ సరిపోతాయి. అంతకు మించి విశేషమైనటువంటి విషయాలకు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ యొక్క 2025 సంవత్సరంలో కేవలం రూ. 2025 మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.